ఈరోజు మీకు దేవుడితో ఎలా చేసుకోవాలి, అదేవిధంగా లేడీస్ ఎలా చేయాలి, పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వడము, టీచర్ను రెస్పెక్ట్ ఇవ్వడము, ఇవన్నీ కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం అందరం. ఓకేనా? అయితే ఎలా కూర్చోవాలి అందరూ? బ్యాక్ బోన్ స్ట్రేట్ ఉండాలి. ఇది జ్ఞానముద్ర. ఇలా పెడితే హెడేక్ రాదు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ బాగుంటుంది అన్నమాట. ఇలా లైట్గా శ్వాస లైట్గా తీసుకోండి. ఎందుకంటే భోజనం తర్వాత శ్వాస కొద్దిగా ఎక్కువ లైట్గా తీసుకోండి. మెల్లగా రిలీజ్ చేయండి. మళ్ళీ తీసుకోండి. మళ్ళీ తీసుకోండి. రెండు టోస్ అనేది రెండు ఇలా కూర్చొని శ్వాస తీసుకుంటూ ముందుకు ఈ భాగం కింద కనబడాలి. అందరు వజ్రాసనంలో కూర్చోండి. ఇలా శరీరం వజ్రం లాగా తయారవుతుంది. ఇంకోటి బ్లడ్ సర్క్యులేషన్ పైకి ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది అన్నమాట. ముందు కొద్దిగా నొప్పిలేస్తుంది. కొద్దిగా మనం ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే శరీరంలో ఉన్న వాసన, పిత్తం, కఫం ఇవన్నీ కోర్స్ రెండు మడిమని పక్కన ఉండాలి. మడిమని ఆ అమ్మాయి కాదు. భగవంతుడా, మేము మీ శరణానికి వచ్చాము. మీరు మావాడు కదా, నేను మీ వాడిని కదా. ఓ సరస్వతి దేవి, మాకు కరుణించు తల్లి, కరుణిస్తావు కదా. शांति మాకు ఆరోగ్యాన్ని, బుద్ధిని ప్రసాదించము అని మొక్కోవాలి డైలీ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు తులసి పూజ. వినండి, మీరు అటు ఇటు మాట్లాడితే మళ్ళీ మిస్ అవుతున్నారు. దానిలో కుంకుమ, పసుపు అవన్నీ అన్నాన్ని పెట్టండి. టీచర్ మీరు కొద్దిగా హెల్ప్ చేయండి. లింగశూలతో పెట్టాలి. లింగశూలతో కాండానికి దానిలో అక్షంతలు కుంకుమ, పసుపు, కొద్దిగా వాటర్ ఎక్కువైంది బాబు, మళ్ళీ తాగుతున్నాయి. బృందావని విశ్వపావిని అన్ని పెట్టాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు, ప్రసాదం, ప్రసాదులు అన్ని పెడుతూ మీరు ఇది కూడా ఉచ్చరించండి. విశ్వపూజితాం పుష్పసారం నందనించ తులసి కృష్ణజీవని ఏతన్నామష్టకం చైతన్య స్తోత్రం నామాంత సంయుతం యం పఠితాంచ సంపూజ్య సూక్ష్మమేధ ఫలం లభే. అంటే బృందావని విశ్వపావని విశ్వపూజిత పుష్పసార నందిని తులసి కృష్ణజీవి ఇవి 8 పేర్లు అన్నమాట. ఈ పేరు కలుసుకుంటేనే అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం ఉంటుంది. చూడండి.